అప్పుడే శివ డబుల్ గేమ్ ఆడుతుంటే నాకు డౌట్ వచ్చి అడిగానన్నయ్య, శివ ఎవరిని ప్రేమిస్తున్నాడని. కానీ అప్పుడు అబద్ధం చెప్పావు. నన్నే ప్రేమిస్తున్నాడు, నన్నే పెళ్లి చేసుకుంటాడని అన్నావు. కానీ ఏమైంది? చివరికి ఆ బిందెని తీసుకొచ్చి మా అన్నయ్య పెళ్లి చేసేలా చేశావు. ఎంత ప్లాన్ చేసి ఇదంతా చేశావు? నీకు ఆ ఇంట్లో వాళ్ళే సంతోషంగా ఉండాలి, మేం సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదు నీకు. పూరి, తను కోరుకుంది మన సంతోషమే. పూరి, మీ వదిన గురించి అంతా తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా ప్లీజ్ అమ్మా. నన్ను మాట్లాడినీరా. శివతో నీ పెళ్లి చెయ్యాలని ఎంత తపన పడిందో నాకు తెలుసు. నీ సంతోషం కోసం, నీ క్షేమం కోసం మీ నాన్నతో నీకు కన్యాదానం చేయించింది. నువ్వు విషం తాగి చావబోతే భూమి కాపాడింది. ఇలా చెప్పుకుంటూ పోతే తను ఇంటికి ఎన్నో చేసింది. నోరుంది కదా అని పారేసుకోకండి. చూసావా, మా అమ్మ కూడా మమ్మల్ని తిట్టేలా చేశావు. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, తను చెప్తుంది కరెక్టే. నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిన్ను తన వైపు లాక్కుంది. నువ్వనుకున్నట్టు తను గొప్పదేం కాదు. ప్లీజ్, ఇకపై తన గురించి మా గొప్పగా ఏం చెప్పకు. అన్నయ్య, ఇప్పుడు చెప్తున్నాను, నేను ధ్రువని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ధ్రువ మాత్రమే నా భర్త. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ధ్రువని నాకిచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. ఇదే ఫైనల్. పూరి, నీకేమైనా పిచ్చా? అవునమ్మా, నాకు పిచ్చే. ప్రతిసారి పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోతుంటే ఏ ఆడపిల్లకైనా సరే ఇలాగే పిచ్చి పడుతుంది. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ధ్రువని తప్ప ఇంకెవరిని నా జీవితంలో భర్తగా ఊహించుకోలేను. ఆ ధ్రువ లేకుండా నేను బతకలేను. అంతే. పూరి, పూరి, పూరి. విన్నావు కదా నా చెల్లి ఏం చెప్పిందో? ఈసారి తన పెళ్లి ఆగిపోకుండా ఉండాలని చెప్పింది. చాలు, ఇక చాలు. ఇప్పుడు నాకు నా చెల్లి సంతోషం మాత్రమే ముఖ్యం. తన కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కావాలంటే తారాని కూడా పెళ్లి చేసుకుంటాను. బావా, అలా ఎలా చేసేసుకుంటావు? నీ భార్యని నేను ఇంకా బతికే ఉన్నాను కదా.